RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम। కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పురుటి మండల కేంద్రంలోని బెంగాలీ క్యాంపుకు చెందిన అలుబ్ బాలా అనే వ్యక్తి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను చూడడం, షేర్ చేయడం సోషల్ మీడియా నందు ప్రచారం చేసినందుకు ఢిల్లీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సమాచారాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయం ద్వారా సిర్పురుటి పోలీసులకు అందించగా ఎస్ఐ కమలాకర్పై సమాచారాన్ని కౌటాల సీఐ ముత్యం రమేష్ దృష్టికి తీసుకెళ్లగా దర్యాప్తులో భాగంగా సీఐ ముత్యం రమేష్ నిందితుడిని తన ఇంట్లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఐ కమలాకర్తో కలిసి సీఐ ముత్యం రమేష్ మాట్లాడుతూ నిందితుడు అలుబ్ బాలా తన స్మార్ట్ మొబైల్ ఫోన్ అండర్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చైల్డ్ వీడియోలను అప్లోడ్ చేసి చూడడమే కాకుండా చైల్డ్కు సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో ఈ వ్యక్తిపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ట్రాక్ చేసి రిపోర్ట్ ఇవ్వడంతో ఇతనిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు షేర్ చేసినందుకు అదేవిధంగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినందుకు సెక్షన్ 2000 ఆఫ్ క్లాస్ 15 ప్రకారం పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ కమలాకర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు। గుడ్ ఈవినింగ్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే దీంట్లో మీ యొక్క పాత్ర చాలా కీలకమైనది। ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సింది ఈ కేసు దానికి సంబంధించిందే కాబట్టి మీరు మీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నాం। ఇది సిర్పుర్టి పోలీస్ స్టేషన్లో మాకు గౌరవ జిల్లా ఎస్పీ గారి నుండి 21/5/2025 రోజున కొమరంభీం ఆసిఫాబాద్ సూపరింటెండెంట్ పోలీస్ నుంచి వచ్చింది। అక్కడికి మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నుంచి ఈ టిప్ లైన్ సైబర్ టిప్ లైన్ రిపోర్ట్ ద్వారా ఈ కేసు నమోదు చేయబడింది। ఈ సిర్పుర్టి మండలం లక్ష్మీపూర్ గ్రామం బెంగాల్ క్యాంపుకు చెందిన అలోక్ బాలా అనే వ్యక్తి తన మొబైల్లో స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ యూజర్ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ ఫేస్బుక్ అకౌంట్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను చూస్తూ ఆయన డౌన్లోడ్ చేసి కొన్ని గ్రూపులలో ఆయనకు తెలిసిన గ్రూపులలో షేర్ చేయడం జరిగింది। దానికి సంబంధించింది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు దీన్ని ట్రాక్ చేసి దీనిపైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది। ఆ రిపోర్ట్ కిందనే ఈ వ్యక్తిపై మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కేసు మరియు అది షేర్ చేసినందుకు ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినందుకు 2000 సెక్షన్ 15 ఆఫ్ పోక్సో ప్రకారం కేసు నమోదు చేయబడింది। ఈ వ్యక్తి గతంలో కూడా ఇలాంటి చర్యలు చేసినందుకు గతంలో కూడా కేసు నమోదు చేయబడింది ఇదే పోలీస్ స్టేషన్లో। కాబట్టి ఇప్పుడు రెండోసారి ఈ నేరానికి పాల్పడినారు కాబట్టి ఇతనిని ఈ రోజు మేము జ్యుడిషియరీ కస్టడీ పంపుతున్నాం, రిమాండ్ పంపుతున్నాం। మీ ప్రింట్ మిత్రుల ద్వారా మేము ప్రజలకి కానీ యూత్కి కానీ తెలియపరుచున్నది ఏమనగా మా పోలీస్ తరఫున సైబర్ నేరాలు అనేది ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎక్కువ జరుగుతున్నాయి। మొబైల్ను మంచిగా ఉపయోగించుకోవాలి, చెడుకు కాకుండా। ఇలాంటి పోర్నోగ్రఫీ చూడడమే నేరం, అలాంటిది చైల్డ్కి సంబంధించి చూడడం, ఇంకా చైల్డ్ అబ్యూస్కి సంబంధించి చూడడం చాలా తప్పు। కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి కేసులలో తెలియకుండా కూడా ఎవరు బాధితులు కావద్దు, నేరస్తులు కావద్దు, ఇబ్బంది పడద్దు। కాబట్టి దీనిపైన అందరికీ కూడా అవేర్నెస్ రావాలని ముఖ్య ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది। థ్యాంక్ యూ। సంబంధించింది మేము పోలీస్ తరఫున రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీస్ స్టేషన్ లెవెల్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా కండక్ట్ చేయడం ఉంది। ఇప్పుడు ఈ రోజు నుంచి మనకు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ స్టార్ట్ కాబట్టి ఈ రోజు నుంచి మేము రెగ్యులర్గా వీక్లీ ట్రైస్ కానీ స్కూల్స్ కానీ 2-3 స్కూళ్ళకు కానీ తర్వాత గ్రామ పంచాయతీలు అక్కడ కూడా వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తాం। ఈ సైబర్ నేరాలకు సంబంధించి, సైబర్ క్రైమ్కి సంబంధించిన నుంచి తప్పకుండా।